గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డైలీ ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌లో భాగంగా ప్రాక్టీస్ చేయవలసిన క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వెషన్స్ మీకు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఈ క్వెషన్స్‌ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ క్వెషన్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. జైవిక్ ఖేతీ పోర్టల్ ఈజ్ ఏ యూనిక్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది దేనికి సంబంధించింది? టు అసిస్ట్ కార్పొరేట్స్ అండ్ ఫార్మర్స్ ఫర్ కాంట్రాక్ట్ ఫార్మింగ్, to create awareness about the latest technological developments in the agriculture and allied sectors, to promote organic farming, to integrate the regulated markets in the country through a common e-platform అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక సెకండ్ క్వెషన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పంచాయతీ రాజ్ వాజ్ కాన్స్టిట్యూషనలైజ్డ్ త్రూ ది 74th Constitutional Amendment Act. Rajasthan was the first state to introduce the Panchayati system in India after independence. Ashok Mehta Committee recommended the establishment of three-tier structure Panchayati Raj system. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్? సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్కి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది? దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ కనుక చూసుకుంటే తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ వాజ్ ద వెరీ ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇన్ ఇండియా. స్టీల్ ఈజ్ ఏ రెగ్యులేటెడ్ సెక్టర్. ద గవర్నమెంట్ సెట్స్ యాన్యువల్ టార్గెట్స్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్. కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక ఈరోజు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. హూ వాజ్ సుగత కుమారి అని మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నిన్న ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం ఈమె ఒక ఎమినెంట్ మలయాళం పోయెట్, కాబట్టి దీనికి కరెక్ట్ సమాధానం ఏ. ఈమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. జోమి ఎథ్నిక్ గ్రూప్ ఆర్ అండ్ ఇండిజీనియస్ కమ్యూనిటీ లివింగ్ ఇన్. దీనికి సమాధానం గనక తీసుకుంటే ఇక్కడ కేరళ, తమిళనాడు, గుజరాత్ మరియు నన్ ఆఫ్ ద ఎబో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ జోని ఎథ్నిక్ గ్రూప్ అనేది అస్సాంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్స్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో ఇక్కడ ఆన్సర్. ఇక్కడ మూడవ క్వశ్చన్ చూద్దాం. ఫర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని ఒక క్వశ్చన్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లడక్, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి లడఖ్లో ఉంది ఇది సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అని. ఇది 42nd రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ది స్వచ్ఛ అభియాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ మొబైల్ అప్లికేషన్ టు ఐడెంటిఫై అండ్ జియోట్యాగ్ ఇన్సానిటరీ లాట్రిన్స్ అండ్ మాన్యువల్ స్కావెంజర్స్ అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక మనము చూసుకుంటే సెన్సస్ 2011 రిపోర్టెడ్ దట్ there were over 26 lakh insanitary latrines in the country అని మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనము చూసుకుంటే ఇందులో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ స్వచ్ఛత అభియాన్ అనేది. ఇక్కడ 2011 సెన్సెస్ ప్రకారము దాదాపుగా 26 లక్షల ఇన్సానిటరీ లాట్రిన్స్ అనేవి మన దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి బోత్ 1 and 2 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కోచింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 2021 టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్
యూపీఎస్సీ స్టాండర్డ్స్‌కి అనుగుణంగానే టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక ఏకేఎస్, ఐఏఎస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్‌ని గనక మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించిన సమాచారంతో పాటు మెటీరియల్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఈరోజు ఉన్న మనకు డైలీ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్. ఈ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.